స్త్రీలు ఎప్పుడు కూడా మగవాడి పైన ఆధారపడి బ్రతకకూడదు. మీ మీదే మగవాడు ఆధారపడేలా జీవించగలగాలి. అప్పుడే మీకు ఆత్మగౌరవం అనేది పెరుగుతుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు మిమ్మల్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఎవరిపై ఆధారపడి అనవసరమైన మాటలు పడాల్సిన అవసరం ఉండదు. లేదంటే అందరూ అనే మాటల వల్ల జీవితంలో ఆత్మగౌరవం కోల్పోయి తనకంటూ ఒక జీవితం ఉండే అనే విషయాన్ని తాను కోల్పోయే పరిస్థితి తప్పకుండా రావచ్చు. స్త్రీ ఎప్పుడు కూడా తాను స్వతంత్రంగా బ్రతకగలను అని నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకంటూ ఏ దిక్కు లేదనే స్థితి కలగకూడదు. అన్ని దిక్కులు తానే ధైర్యంగా నిలబడగలగాలి. ఒక స్త్రీ గౌరవం పెరగాలంటే తాను సంపాదించాలి, తాను ఇంటిని చక్కబెట్టాలి, ఇంకా తానే ఇంటి మొదట ఆసరిగా నిలబడగలగాలి. లేదంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి చులకన అయిపోతారు. అలుసుగా మాట్లాడతారు. ఏ విషయంలో మిమ్మల్ని మాట్లాడనివ్వరు. ప్రతి పరిస్థితికి కూడా మీరే కారణంగా వేలెత్తి చూపిస్తారు. అందుకే అత్త అరిచిన, భర్త బాధపడ్డా, ఎవరి నోర్లు ఎలా నాలినా ఈ ఒక్క హక్కును చేయించుకోగలిగితే చాలు. గౌరవం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం జీవితానికి సరిపడా పెంపొందుతాయి. అర్థమైందనుకుంటా. ఒక మంచి భర్త తన భార్యతో ఇలానే నడుచుకుంటాడు. వారికి ఈ 5 లక్షణాలు తప్పకుండా ఉంటాయి. మొదటిది, తాను తన భార్యతో ఎంత కోపం వచ్చినా కూడా తనపై అరిచి మాట్లాడడు. రెండవది, తన భార్య గురించి ఇతరుల వద్ద ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడడు. మూడవది, తన భార్యతో పంచుకోవలసిన ప్రేమ, ఆప్యాయతలు, అలాగే శరీరాన్ని వేరొక స్త్రీతో పంచుకోడు. కనీసం ఊహించుకోడు కూడా. ఇంకా ఇలానే పంచుకుంటూ ఉంటే అది వ్యభిచారమే అవుతుంది కాదంటారా? ఇతరుల స్త్రీలతో తన భార్యను ఎప్పుడు కూడా పోల్చడు. ఒకవేళ ఆ పరాయి స్త్రీ వారికి సరైనది అయితే ఆ భగవంతుడు వారిని మీకు భార్యగా రాసి పెట్టేవాడు. విధి ఎప్పుడు కూడా మనకు సరైన జతని తోడుగా ఇస్తుంది. ఇక మీ ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితంలోని అన్ని సమస్యలకు అన్నిటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాని మీ జీవితాలకి ఒకరికొకరు మీరే సమస్యగా మారకూడదు. గుర్తుంచుకో మిత్రమా. ఇక 5వది, మంచి భర్తలు ఎప్పుడు కూడా తమ భార్యలతో ఎంతో సాధుగుణంతో మృదువుగా మనసుకుంటారు. ఎప్పుడు వారు నచ్చుకునేలా మాట్లాడరు. ఎందుకంటే ఆమె తన కోసం తన తల్లిదండ్రులని, అన్నదమ్ముల్ని, అసలు తన జీవితాన్ని వదిలి తన కోసం వచ్చి సేవలు చేస్తుంది అనే విజ్ఞాతతో ఉంటారు. కాబట్టి అర్థమైందనుకుంటా. మీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, కాస్త ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నదల్లా చేస్తుంది. గుర్తుంచుకోండి. ఒక స్త్రీ తన పుట్టింట్లో 20 ఏళ్ళు మాత్రమే గడుపుతుంది, కానీ అత్తింట్లో పూర్తి జీవితాన్ని గడపాలి. అలాంటి ఇల్లు ఆమెకు ఆలయం కాకపోయినా పర్వాలేదు, కానీ కారాగారం మాత్రం కాకూడదు కాదంటారా? ఒకరు మిమ్మల్ని మోసం చేశారంటే వారు మీపై గెలిచారని కాదు. ఎందుకంటే తర్వాత వారు మీ దగ్గరికి ఎప్పటికీ రాలేరు. ఆపదలో మళ్ళీ మళ్ళీ మీ సహాయాన్ని ఎప్పటికీ పొందలేరు. ఆ వ్యక్తి మిమ్మల్ని కోల్పోతున్నారు, అంతేగాని మీరు వారిని కాదు. మళ్ళీ మీ దగ్గరకు రాకుండా వారంతట వారే ఒక అడ్డుకట్ట వేసుకుంటున్నారని అర్థం. కాబట్టి చింతించకండి. కొందరితో ఎంతకాలం పరిచయం ఉన్నా వారితో ఏమీ చెప్పుకోలేము. కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికి అన్ని పంచుకుంటాం. అంటే మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు, మనసు పరిచయం కాదంటారా? జీవితంలో కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది. అర్థమైందనుకుంటా.
ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత మీరు ఇద్దామనుకున్న వారు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ప్రేమిస్తే ఓపిక ఉండాలి, ప్రేమిస్తే అర్థం చేసుకోవాలి, ప్రేమిస్తే ఎవరిని మోసం చేయకూడదు, ప్రేమిస్తే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి, ప్రేమిస్తే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి, ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎవరినైనా ఎదిరించగలగాలి, ప్రేమిస్తే ఎవరి కోసమో ప్రేమను దూరం చేసుకోకూడదు. గుర్తుంచుకో మిత్రమా. ఈ కాలంలో నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు, డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు కాదంటారా. ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు విభేదాలు ఉంటే ఎప్పుడు కూడా పిల్లల ముందు బయట పెట్టకూడదు. గుర్తుంచుకో మిత్రమా. పిల్లల ముందు భార్యని భర్త సమర్థించే తీరాలి, పిల్లల ముందు భర్తను భార్య కూడా సమర్థించే తీరాలి. తప్పకుండా ఒకరికొకరు గౌరవించుకొని తీరాల్సి ఉంటుంది. మీ మధ్య ఏవైనా సమస్యలు ఉంటే తలుపులు వేసుకోండి. ఆ 4 గోడల మధ్య వారికి వినిపించకుండా కొట్టుకోండి, తిట్టుకోండి. ఎవరు చూడట్లేదు అనిపిస్తే కాలు కూడా పట్టుకోండి. ఇక అది వేరే విషయం. భార్య భర్తల మధ్య తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఉంటాయి. ఏమున్నా కూడా పిల్లలు లేనప్పుడే ఒక్కసారి బయటపడ్డారు అంటే ఇద్దరు కూడా పిల్లలకు లోకమైపోతారు. వారు ఎలా అంటారు, నువ్వు అనలేదా అమ్మని, నువ్వు అనలేదా నాన్నని, నేనంటే తప్పేంటి, ఉన్నదే కదా అన్నాను, నువ్వు అన్నదే కదా నేను అన్నాను అంటూ మిమ్మల్ని లోకువుగా చూస్తారు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎన్ని గొడవలు వచ్చినా కూడా పిల్లల విషయం వచ్చేసరికి మాత్రం ఏకత్రాటిపై ఉండి అలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడలేదు, మాట్లాడము కూడా. నువ్వు కూడా మాట్లాడకూడదు. మేమిద్దరం ఒక్కటే. నీకు ఏదైనా అయితే నువ్వు బయటికి వెళ్తావు, మేమిద్దరం ఒక్కటిగా ఇక్కడే ఉంటామని గట్టిగా చెబితే పిల్లలు ఎందుకని దారిలోకి రారు? ఖచ్చితంగా వస్తారు. మీరే ఆలోచించండి. ఇక నిర్ణయం మీదే. మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఓడిపోయారో మీకు ఏమైనా గుర్తుందా? మీ వల్ల తప్పు ఎప్పుడు జరిగిందో, మీరు ఎప్పుడు ఇబ్బంది పడ్డారు, మీరు ఎప్పుడు ఓటమిని ఎదుర్కొన్నారు? లేదా ఇక అలా అయితే మీ జీవితంలో అన్నిటికన్నా పెద్ద శిక్షనే కోల్పోయారు. మీరు ఎదుర్కొన్న ఓటమి, మీ పరాజయం, మీ తప్పు, ఇక ఇవే అన్నిటికన్నా గొప్ప శిక్షణను ఇస్తాయి. అలానే సహాయం చేస్తాయి. ఇవే మీకు అన్నీ నేర్పిస్తాయి. అసలు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు, ఈ ప్రకృతి మనకు ఏం నేర్పిస్తుందో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చీకటి పడని ఒక రోజును మీరు ఎప్పుడైనా చూశారా? ఒక నది ఇంకిపోకుండా ఉండడం మీరు ఎప్పుడైనా చూశారా? ఆకులు రాలని వృక్షాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? చెప్పండి. ఒకవేళ సూర్యుడు ఓటమిని ఒప్పుకుంటే ఇక రాత్రి తర్వాత ఎప్పుడు కూడా మీరు ఉదయాన్నే చూడలేరు. ఇక ఒకవేళ నది ఓటమిని ఒప్పుకుంటే మళ్ళీ వర్షాన్ని కురిపించే సాహసం ఎప్పటికీ చెయ్యది అని అనుకోదు. ఒకవేళ వృక్షం ఓటమిని ఒప్పుకుంటే వసంత ఋతువుల్లో కొత్త ఆకుల్ని జన్మ ఇవ్వాలి అనుకోదు. అలాగే గ్రీష్మ ఋతువుల్లో మనకు నీడనివ్వదు. ఒకవేళ వీరందరూ ఓటమిని ఒప్పుకుంటే ఈ భూమి ఆకలితో మిగిలిపోతుంది. ప్రకృతి మనకు ఇదే నేర్పిస్తుంది మిత్రమా.